1910లో ఒక చిన్న సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా స్టార్ట్ అయిన ఐటీసీ ఈ రోజు సుమారు 4,90,000 కోట్ల రూపాయల కంపెనీగా ఎదిగింది. మనలో కొంతమందికి ఐటీసీ అనగానే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. దీనికి కారణం ఆ కంపెనీ చేసే టొబాకో బిజినెస్ వల్ల ప్రతి సంవత్సరం ఇండియాలో ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. కానీ అదే ఐటీసీ కంపెనీ మధ్యప్రదేశ్లో ఉన్న 40 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపి కొన్ని వేల మంది రైతుల ఆత్మహత్యలు ఆగిపోయేలా చేసింది. అయితే ఇది మీలో ఎంతమందికి తెలుసు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం సిగరెట్స్ కాల్చడం వల్ల డైరెక్ట్ గా సుమారు 80 లక్షల మంది చనిపోతుంటే వాళ్ళ పక్క నుండి ఆ గాలి పీల్చడం వల్ల ఇండైరెక్ట్ గా 12 లక్షల మంది చనిపోతున్నారు. అయితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మనుషులు ప్రాణాలు తీసే ఈ సిగరెట్స్ అండ్ పాన్ మసాలా మీద క్యాన్సర్ వస్తుందని ప్రింట్ చేసి అమ్మే బదులు అసలు అమ్మడమే మానేయచ్చు కదా. దీని వెనుకున్న లాజిక్ అర్థం కావాలంటే అసలు ఐటీసీ చేసే వ్యాపారం ఏంటి అండ్ దానివల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో ఎంత లాభం వస్తుంది అనేది మీకు అర్థం కావాలి. ఐటీసీ బిజినెస్ కోసం చెప్పాలంటే నిజానికి ఒక రోజు మొత్తం సరిపోదు. ఎందుకంటే సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి 7 స్టార్ హోటల్ వరకు ఐటీసీ కంపెనీలో సుమారు 30కి పైగా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఐటీసీ కంపెనీకి 50 to 60% రెవెన్యూ మాత్రం కేవలం 2 బిజినెస్ నుండే వస్తుంది. అవే సిగరెట్స్ అండ్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐటీసీ కంపెనీకి సుమారు 50 to 60% రెవెన్యూ కేవలం 2 బిజినెస్ల నుండే వస్తుంటే మరి ఈ కంపెనీ ఇన్ని వ్యాపారాలు ఎందుకు చేస్తుంది అండ్ దీని వెనుకున్న సీక్రెట్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1910లో ఇంపీరియల్ టొబాకో కంపెనీ లిమిటెడ్ గా ఇండియాలో రిజిస్టర్ అయిన ఐటీసీ కంపెనీ ఇనీషియల్ డేస్ లో WD అండ్ HO విల్స్ అండర్ లో బ్రిటిష్ ఓన్డ్ కంపెనీగా ఉండేది. బేసిక్ గా ఇది ఒక టొబాకో బేస్డ్ కంపెనీ కాబట్టి దీనికి కావాల్సిన రా మెటీరియల్ కోసం 1912లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది. ఇండియాలో అడుగుపెట్టిన చాలా కొద్ది టైంలోనే ఐటీసీ కంపెనీ చాలా మంచి లాభాలు సంపాదించింది. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే సిగరెట్ అనేది ఒక ఎడిక్షన్. ఒకసారి అలవాటు పడిన వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ కొంటారు. కానీ ఐటీసీ కంపెనీకి ముందు నుండి ఉన్న ఒక భయం ఏంటంటే సిగరెట్ బిజినెస్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే దాన్ని ఏ టైంలో ఏ దేశం బ్యాన్ చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. సో ఇండియాలో వాళ్ళకి వచ్చిన బిజినెస్ అండ్ మార్కెట్ షేర్ కేవలం సిగరెట్ కి మాత్రమే పరిమితం కాకూడదని ఐటీసీ కంపెనీ సిగరెట్స్ తో పాటు వేరే ప్రొడక్ట్స్ కూడా తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేసింది. 1970లో ఇంపీరియల్ టొబాకో కంపెనీగా ఉన్న ఐటీసీ ఇండియన్ టొబాకో కంపెనీగా దాని పేరు మార్చుకుంది. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఐటీసీ కంపెనీ సిగరెట్స్ తో పాటు వేరే ప్రొడక్ట్స్ కూడా తయారు చేసి అమ్మడానికి డిసైడ్ అయింది. కానీ ఆ కంపెనీ నేమ్లో టొబాకో అని ఉంటే అది కొనే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 1974లో ఇండియన్ టొబాకో కంపెనీని ఐటీసీ లిమిటెడ్ అని షార్ట్ ఫామ్ లో రిజిస్టర్ చేశారు. ఇక్కడి నుండే ఐటీసీ కంపెనీ గ్రోత్ స్టార్ట్ అయింది. సిగరెట్ బిజినెస్ లో వస్తున్న లాభాలతో ఇండియాలో ఉన్న మేజర్ స్టార్ హోటల్స్ ని కొనడంతో పాటు శ్రీలంక అండ్ దుబాయ్ లాంటి దేశాల్లో పార్ట్నర్షిప్ ద్వారా 5 స్టార్ హోటల్స్ నిర్మించి ఐటీసీ కంపెనీ వాళ్ళ హోటల్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది. ఏ కంపెనీ అయినా స్పీడ్ గా డెవలప్ అయ్యి మంచి లాభాలు సంపాదిస్తుందంటే అప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ కి కట్టాల్సిన ట్యాక్స్ కూడా పెరుగుతుంది. సో ఈ ట్యాక్స్ ని ఎగ్గొట్టడానికి చాలా కంపెనీస్ సేవా కార్యక్రమాలు చేస్తాయి. అలాగే ఐటీసీ కంపెనీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సారపాక అనే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏరియాని దత్తత తీసుకుని డెవలప్ చేసింది. ప్రెజెంట్ ఈ సారపాక అనే ఏరియా తెలంగాణ స్టేట్ లో ఉన్న భద్రాచలం డిస్ట్రిక్ట్ లో ఉంది. ఐటీసీ కంపెనీ అన్ని ఏజ్ గ్రూప్స్ ని అండ్ అలాగే అన్ని ఎకనామిక్ క్లాసెస్ ని కవర్ చేసేలా వాళ్ళ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసి FMCG బిజినెస్ చేస్తే రిచ్ పీపుల్ ని టార్గెట్ చేసి 7 స్టార్ అండ్ 5 స్టార్ హోటల్ బిజినెస్ రన్ చేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐటీసీ కంపెనీకి సిగరెట్ బిజినెస్ లో ఎంత లాభం వచ్చినా ఆ లాభాలతో కొత్త బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేసి ఇండియాలో ఉన్న ప్రతి మూలకి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసింది. 2003లో ఇండియన్ గవర్నమెంట్ సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ కోసం ప్రమోషన్స్ చేసే యాడ్స్ ని బ్యాన్ చేసింది. కానీ అప్పటి వరకు భారీగా అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుని మంచి లాభాలు సంపాదించిన సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా వరకు యాడ్స్ లేకపోతే సేల్స్ పడిపోతాయి కాబట్టి ఇండైరెక్ట్ గా సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ హౌసెస్ కి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి మూవీలో ఉన్న స్టార్ హీరోస్ సిగరెట్స్ తాగే సీన్స్ ని పెట్టించేవారు. అందుకే ధూమపానం మద్యపానం ప్రాణానికి హానికరమని మూవీ స్టార్టింగ్ లో చెప్పినా ఈ రెండూ లేకుండా మీరు ఇండియాలో 99% ఏ మూవీ కూడా చూపించలేరు. దీనికి రీజన్ ఏంటంటే ఇండైరెక్ట్ మార్కెటింగ్. ప్రతి మూవీలో ఈ సిగరెట్ కంపెనీస్ ఎలా ఇండైరెక్ట్ మార్కెటింగ్ చేస్తున్నారా అంటే నో.
కానీ 2003 టైంలో సడన్ గా యాడ్స్ ని బ్యాన్ చేయడం వల్ల ఈ ఇండైరెక్ట్ మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువగా జరిగేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన ఒక స్టడీ ప్రకారం ఇండియాలో 75% మూవీస్ లో హీరో ఆర్ విలన్ సిగరెట్స్ తాగే సీన్స్ ఉంటాయి. అండ్ ఆ మూవీ సీన్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండియాలో 50% కి పైగా పిల్లలు సిగరెట్స్ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే వీటిని అమ్మడమే బ్యాన్ చేయొచ్చు కదా అనుకుంటున్నారా? దీని వెనకున్న లాజిక్ చెప్తా చూడండి. 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కేవలం సిగరెట్స్ మీద వేసిన ట్యాక్స్ ద్వారా 35,600 కోట్ల రూపాయలకి పైగా ఆదాయం వచ్చింది. ఐ థింక్ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఇండైరెక్ట్ గా ఈ కంపెనీ సిగరెట్స్ కి మార్కెటింగ్ ఎలా చేస్తున్నాయో అండ్ గవర్నమెంట్ వీటిని ఎందుకు బ్యాన్ చేయడం లేదా అని. ఐటీసీ కంపెనీకి 30కి పైగా వ్యాపారాలుంటే అందులో కేవలం సిగరెట్ బిజినెస్ నుండి మాత్రమే 40% రెవెన్యూ వస్తుంది. అయితే ఇది కేవలం సిగరెట్ బిజినెస్ మాత్రమే. ఐటీసీ పాకెట్ లో మరొక బంగారు నిధి ఉంది, అదే అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఐటీసీ కంపెనీ యొక్క అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇంత బాగా డెవలప్ అవడానికి రీజన్ ఏంటంటే ఇండియాలో సోయాబీన్ ప్రొడక్షన్ లో మధ్యప్రదేశ్ రాష్ట్రం టాప్ లో ఉండేది. అయితే 1999లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో సోయాబీన్స్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ ఎంత డిమాండ్ ఉన్నా సోయాబీన్స్ ని అత్యధికంగా పండిస్తున్న మధ్యప్రదేశ్ రైతులు మాత్రం పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేక వేల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకునేవారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో సోయాబీన్స్ కి అంత డిమాండ్ ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ లో అవి పండిస్తున్న రైతులకి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని. బయట దేశాల్లో సోయాబీన్స్ కి ఎంత డిమాండ్ ఉన్నా ఇండియాలో అవి పండిస్తున్న రైతులకి లాభాలు రావడం లేదు, వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్న ఐటీసీ లాంటి కంపెనీస్ కూడా లాభాలు రావడం లేదు. అయితే రైతుల్ని మోసం చేస్తూ ఈ లాభాలు ఎవరు తింటున్నారు అనేది ఐటీసీ కంపెనీ కనిపెట్టింది. వాళ్లే పండించేవాడికి ఎక్స్పోర్ట్ చేసేవాడికి మధ్యనున్న మీడియేటర్స్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి రైతు తన పండించిన పంటని అమ్ముకోవడానికి వాటిని తీసుకుని మార్కెట్ యార్డ్స్ కి వెళ్తారు. ఆ మార్కెట్ లో పంటని కొనడానికి లైసెన్స్ తీసుకున్న మీడియేటర్స్ ఉంటారు. ఆ మీడియేటర్స్ అంతా పంటని చూసి ఎవరికి నచ్చిన ప్రైస్ వాళ్ళు కోట్ చేస్తారు. ఎవరు ఎక్కువ ప్రైస్ అనౌన్స్ చేస్తారో రైతులు వాళ్ళకే అమ్మాలి. కానీ నిజానికి అక్కడ ఏం జరిగేదంటే మార్కెట్ లో ఉన్న మీడియేటర్స్ అంతా ఒకటైపోయి ఎవరు కూడా రైతు తెచ్చిన పంటకి ఎక్కువ ప్రైస్ కోట్ చేయకుండా అంతా ఒకటే మాట మీద ఉండి తక్కువ ప్రైస్ ని అనౌన్స్ చేసేవారు. ఎన్నో కిలోమీటర్ల నుండి కిరాయి ట్రాక్టర్ల మీద పంటని మార్కెట్ కి తీసుకొచ్చిన రైతులు ఆ పంటని తిరిగి వెనక్కి తీసుకెళ్లలేక ఆ మీడియేటర్స్ ఎంత ప్రైస్ చెప్తే అదే ప్రైస్ కి అమ్మేసి వెళ్లిపోయేవారు. రైతుల దగ్గర తక్కువ ధరకి కొన్న దళారులు ఆ పంటని పెద్ద పెద్ద కంపెనీస్ కి చాలా ఎక్కువ ధరకి అమ్మి మంచి లాభాలు సంపాదించేవారు. అయితే ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్ కాదు, 1999 అండ్ 2000 టైంలో ఐటీసీ సాల్వ్ చేసిన ప్రాబ్లం. సో ఐటీసీ కంపెనీ ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేసిందంటే రైతులకి వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని సోయాబీన్స్ పండిస్తున్న ప్రతి పల్లెటూళ్ళలో కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఐటీసీ కంపెనీ ఈ చౌపాల్ అనే ఒక వెబ్సైట్ ని లాంచ్ చేసింది. ఈ వెబ్సైట్ వల్ల యూజ్ ఏంటంటే సోయాబీన్ పండిస్తున్న ప్రతి రైతుకి తన పంట అమ్ముకోవాలనుకున్న రోజుకి ఆ పంటకి గవర్నమెంట్ ఇచ్చే రేట్ ఎంత, ఐటీసీ కంపెనీ ఇచ్చే రేట్ ఎంత అనేది ఈ వెబ్సైట్ ద్వారా చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో ఇది చూసిన రైతులు వాళ్ళ పంటని ఎవరికి అమ్మాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకునేవారు. సో ఇలా ఐటీసీ కంపెనీ రైతుల దగ్గర నుండి మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్ గా సోయాబీన్స్ ని కొని ఇంటర్నేషనల్ మార్కెట్ లో బిజినెస్ చేసేది. సో మై డియర్ ఆడియన్స్, నేను చెప్పేది మీకు నమ్మడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఈ ఒక్క వెబ్సైట్ ద్వారానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 30,000కి పైగా పల్లెటూర్లలో నివసిస్తున్న 40 లక్షల మందికి పైగా రైతుల జీవితాలు ఐటీసీ కంపెనీ మార్చింది. కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయంలో నష్టాలు మాత్రమే చూస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు మొట్టమొదటిగా లాభాలు చూసేలా చేసింది ఐటీసీ కంపెనీయే. నిజానికి ఐటీసీ కంపెనీ ఇండియాలో మంచి చేసినా చెడు చేసినా ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేసింది. బట్ స్టిల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమందికి ఈ డౌట్ రావచ్చు, కరోనా టైంలో ఈ కంపెనీ చాలా ఎక్కువగా నష్టపోయింది కదా అని. ఎస్, 2020లో కరోనా వచ్చిన తర్వాత ఇండియాలో జనాలు సడన్ గా హెల్త్ కాన్షియస్ గా మారిపోయి సిగరెట్స్ కాల్చడం తగ్గించేశారు. అండ్ అదే టైంలో ఐటీసీ కంపెనీ వాళ్ళ బిజినెస్ లో చాలా ఎక్కువగా నష్టపోయింది. కానీ అలాంటి క్రిటికల్ టైంలో కూడా ఐటీసీ కంపెనీ సస్టైన్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? బిజినెస్ డైవర్సిఫికేషన్. అంటే ఐటీసీ కంపెనీకి మేజర్ గా వాళ్ళ రెవెన్యూ 2 బిజినెస్ నుండే వస్తున్నా సరే ఈ కంపెనీ మాత్రం డిఫరెంట్ బిజినెస్ లో స్టార్ట్ చేసింది. లైక్ ఎఫ్ఎంసీజీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా కరోనా టైంలో మంచిగా బిజినెస్ చేసి ఐటీసీకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి. సో దీని కారణంగానే ఐటీసీ తన మల్టిపుల్ బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ ని బ్యాలెన్స్ చేసుకుని లాంగ్ టర్మ్ లో ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా నిలబడింది. సో ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ఆల్వేస్ థింక్ ఫ్యూచరిస్టిక్. అంటే ప్రెసెంట్ మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నా
ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా దాన్ని కాపాడుకోవడానికి మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే ఆ బిజినెస్ సస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టం. పాయింట్ నెంబర్ 2, ఆల్వేస్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ మార్కెట్. ఐటీసీ కంపెనీ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం వల్లే ఈ రోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ కంపెనీగా ఎదిగింది. పాయింట్ నెంబర్ 3, డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్. అంటే మీ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న టైంలో అందులో వచ్చిన లాభాలు యూజ్ చేసి ఒక కొత్త వెంచర్ లోకి ఎంటర్ అవ్వడం వల్ల మీ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో మీ బిజినెస్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య signing off.